సార్ పాట కట్ అయిపోయింది సార్. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు ఫరీనా బేగం అంటే. బేగం? ఆ బేగం చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టేసుకుంటుందిరా బాబు. అయితే రోగమేమో చూసుకోండి. అమ్మో. హలో బ్రదర్, జూనియర్స్ లా ఉండండి. ఓకే అలాగే సార్. మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి సార్. ఏం లేదురా, చాలా సింపుల్. ఏంటది? మీరు అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు నేను వస్తాను. అప్పుడు మీరిద్దరు సార్ ఏంటి సార్ కిరణ్ సార్ మీరు వచ్చారేంటి సార్ అనాలి. అదే టైంలో నువ్వు వచ్చి సార్ అనాథాశ్రమంకి 50,000 ఇచ్చారంట కదా సార్, కానీ మీకు పబ్లిసిటీ ఇష్టం లేక ప్రెస్ కి పేపర్స్ కి ఇవ్వలేదంట. అదే టైంలో నువ్వు వచ్చి సార్ మన కాలేజ్ లో ర్యాగింగ్ ఎదిరించిన యువ హీరో మీరే అంట కదా సార్ అనాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు, నాకు బాగా బిల్డప్ ఇచ్చాలే. మీరు అటు వెళ్ళండి, సంపెత్తాం మేము. అదేనండి సింపెత్తం అన్నాను. రాయ్ ఈ గేదెగా టార్చర్ భరించలేకపోతున్నావు. పురా జీనియస్ ఏదో ప్లాన్ చేయి. ఏడు చేస్తాను ఇక్కడ గుంట కోసం ఎట్రా రే ఇక్కడ చదువు నేటి ఎదురు గుంటలో ఉన్నారు చూడు. ఈ ఎగ్జామ్స్ ఏ మన వల్ల ఏ పని. అరే నాకు చిన్న పర్సనల్ పని ఉంది, మీరు వెళ్ళండి అన్నా. ఓకే ఓకే. రే సింపుల్ చదువురా, చెప్పింది ఎందుకో. మంచి సాంగ్ కంపోజ్ చేయరా, డాన్స్ చేయాలి. రే డాన్స్ చేతుకి వచ్చాడు. వచ్చాడా? అయితే చచ్చాడే. అవునా? ఇలా ఉందట ఇది. సార్ మీ టీ షర్ట్ ఉంది సార్? ఎలా ఉంది? అచ్చం గంగిరెద్దులో వేసినట్టుగా ఉంది. కామెడీ చేస్తున్నాడు. అచ్చి అలగట్లేదు సార్ 12 సబ్జెక్టులు పెండింగ్ పెట్టుకొని ఇలా కాలేజ్ గ్రౌండ్ లో తిరగకపోతే చదువుకోవచ్చు కదా. 12 అని ఎవరు చెప్పాడు? 5 అన్నా నాకు ఊరికే రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ మీరు ఈ కాలేజీలో సీనియర్లకే సీనియర్ అంట కదా సార్. ప్యూన్ దగ్గర 1200 తీసుకున్నారంట, గేట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి వెళ్ళిపోతున్నారంట. చెప్పక వీళ్ళకి చెప్పాడు. కనిపిస్తే చెప్పమన్నాడు. చెప్పండి నీకు ఊరికినే ఫ్రెండ్లీగా అడిగితే 500 ఇచ్చా. అభిమానం ఎదోళ్ళకి. నా గురించి ఏదో జస్ట్ కొంచెం బెస్ట్ గా చెప్పమంటే అది వరస్ట్ గా చెప్పి నా లైఫ్ ని బరస్ట్ చేస్తారా? సీనియర్ సీరియస్ అయితే సీన్ ఎంత చిరాగ్గా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను రా. వీడిని మాత్రం నేను చూసుకుంటాను రా. కమిటీ వాళ్ళు మీరు వాళ్ళని చూసుకోండి.